सुंदरीं उपासे मालां कुंडीं चडमरुं शूलं शंखं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं सदाशिवसमारम्भां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। जय जय जगदम्ब शिवे, जय जय कामाक्षि, जय जयाद्रिसुते, जय जय महेश दयिते, जय जय चिद्गगन कौमुदीधारे। दक्षिणाम्नाय శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మద్ గురు చరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. అందరూ నాతో పాటు చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నవారు రెండు చేతులు జోడించి ముందు దేవతా ధ్యానం చేసి ఇక్కడి నుంచి మన సత్సంగంలోకి వెళ్దాము. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతో దేవో కంసచానూరమర్దనో దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం
డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. పరమ పవిత్రమైన కార్తీక మాస కృష్ణపక్ష ఆరంభ వేళ చాలా మంచి విశేషమైనటువంటి రోజు. ఈరోజు శ్రీ శుభంకరి పీఠం మా సోదరుడు దిలీప్ శర్మ సార్ ఇది లైవ్ లో చాలా శ్రమతో వస్తుందంట సార్, మ్యూజిక్ తీసేయమంటున్నారు శర్మ గారు. మీ అందరి సహకారంతో లైవ్ లో ఫేస్బుక్ లైవ్ లో వెనక మ్యూజిక్ వస్తుందంట. చక్కటి ఆధ్యాత్మిక సంస్థను స్థాపన చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ మంచి మార్గాన్ని ఉపదేశం చేస్తూ ఈ రోజున ఈ ప్రగతి నగర్ ఈ ప్రాంతంలో శ్రీ శుభంకరి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ దీపోత్సవ ఆరంభం చాలా చాలా ముదావహం. మనది అందరికీ తెలుసు, ఇది ధర్మం. ధర్మానికి ప్రభువు ఎవరు? మీరు రోజు విష్ణు సహస్రనామం చేస్తే ధర్మస్య ప్రభురచ్యుతః. ఈ ధర్మానికి ప్రభువెవరు? మనం నేను అనే భావనను పోగొట్టుకొని నాహంకర్త హరిహి కర్త, నేను ఏమి కాను, నేను ఏమీ లేను, నాది అని చెప్పుకునేటువంటిది ఏదైనా ఉంది అంటే అది నేను కాకపోవటమే. ఈ సాధన మీరు పొందాల్సింది. నాకు విచిత్రం ఏంటంటే ఈ సామాజిక మాధ్యమాలు పెరిగిన తరువాత భక్తి పెరిగిందా అన్నప్పుడు నా అంతరంగం ఏం చెప్తోంది అంటే భక్తి బయట పెరగలేదు, ఇన్స్టాగ్రామ్ లో భక్తి బాగా పెరిగింది. భక్తి బయట కాదు. ఇప్పుడు పూజ చెయ్యాలి, ఇన్స్టాలో పోస్ట్ చెయ్యాలి. ఒకప్పుడు ప్రయోజనం వేరు, ఈరోజు ప్రయోజనాలు మారిపోయాయి. ప్రదర్శన, పెళ్లికి అదే, బర్త్డేకి అదే, చివరికి వరలక్ష్మి వ్రతానికి అదే. తేడా ఉండొద్దు. మనం ఏం చేస్తున్నాం? మన ఆచరణ ఏమిటి? చాలా ఈ మధ్యకాలంలో జరిగే సంఘటనలు, ఈ మధ్యకాలంలో చూసేటువంటి ఇవన్నీ నన్ను చాలా కలవరపెడుతూ ఉన్నాయి. ఆనందపడాలా, దుఃఖపడాలా, లేకపోతే అజ్ఞానంతో బాధపడుతున్న సమాజాన్ని చూసి ఏడవాలా? కార్తీక మాసంలో దీపాలకు విశిష్టత గురించి చెప్పమను. 70 ఏళ్ళు వస్తాయి, 75 ఏళ్ళు వస్తాయి, 60 ఏళ్ళు వస్తాయి చాలా మందికి. ఇంకా స్వామి మేము 3 వత్తులు పెట్టాలా, 2 వత్తులు పెట్టాలా, ఏమిటి చెప్పి ఆ టాపిక్ గురించి చెప్పమను. నిమిషం షార్ట్ తెప్పించేసుకో, అది వేద్దాం. అంటే 90-80 ఏళ్ల దాకా ఈ వత్తుల మీదనే జీవితం గడిపితే దీపాల యొక్క విశిష్టత ఇక ఆధ్యాత్మికత ఎటుపోతోంది?
కార్తీక్ మాస్టర్ శివుని అనుగ్రహం 20 ఏళ్ళ అమ్మాయి అడిగిందంటే పర్వాలేదు, సింపుల్ షార్ట్ కానీ జీవిత చరమాంకానికి వచ్చినటువంటి నువ్వు కూడా బొట్టు ఈ వైపు పెట్టాలా కుడివైపు పెట్టుకోవాలా ఏమిటి ప్రశ్నలు? ఇవా ధర్మ సందేహాలు. ఇవి ధర్మ సందేహాలు కాదు. మీకు తగ్గట్టే ఇటువంటి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వెంటనే ఆ యూట్యూబుల్లో, ఆ తరువాత ఆ ఎక్కడ ఇంకా ఈ మధ్య ప్రతివాడు చెప్పేవాడే, కాస్త మాట్లాడగలిగేవాడు ఎవడైనా సరే ఏం మాట్లాడుతున్నాడో ఆ రీల్స్ లైఫ్ తప్పితే రియల్ లైఫ్ లేకుండా పోయింది ఎవరికి. చాలా బాధపడుతూ ఉంటా. ఎందుకు అంటే ఇప్పుడు మన ధర్మానికి ప్రచారం అక్కరలే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధర్మానికి ప్రచారం కంటే ధర్మాన్ని కాపాడటమే మనందరి లక్ష్యం. ఇతరులై మతాలకు ప్రచారం కావాలి, ధర్మానికి ప్రచారం అక్కరలే. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతీయ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరుగుతూనే ఉంది. అల్లావుద్దీన్ ఖిల్జీ, గజనీ మహమ్మద్, ఇక మొఘల్సు, సుల్తాన్లు, ఇలా చరిత్ర పుటలు పరిశీలించి చూస్తే మన ధర్మం మీద సోమనాథ దేవాలయ ధ్వంసం, కాశీ విశ్వనాథ దేవాలయ ధ్వంసం, కోణార్కులో ఉన్నటువంటి, పూరీ దగ్గర ఉన్నటువంటి కోణార్క్ సూర్య దేవాలయాన్ని ధ్వంసం, తెలంగాణలో ఉన్న చాలా దేవాలయాల ధ్వంసం, వరంగల్ 1000 స్తంభాల గుడిలో ఉన్నటువంటి 1000 స్తంభాలను ధ్వంసం, 18 శక్తిపీఠాల్లో ఈ రోజుకు కూడా కాశీలో జ్ఞానవాపి అనేటువంటి దాన్ని ఇప్పటికీ కోర్టులో పరిశీలన చేసుకునేటువంటి స్థితి, చరిత్ర ఇది. కానీ నాటి మొఘల్స్ నుంచి, మంగోలియన్స్ దగ్గర నుంచి, పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, అక్కడి నుంచి తెలంగాణలో రజాకార్ల దగ్గర వరకు కూడా మొత్తం మంది భారతీయ ధర్మం మీద దాడిని చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు 2025లో ఈ నవంబరులో కనుక చూస్తే 196 దేశాల్లో ఏ దేశము అద్భుతంగా ఉంది అని ఒక బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి హసీనాని అడిగితే ఆవిడ 56 ముస్లిం కంట్రీస్ ఉన్నప్పటికీ కూడా నేను భారతదేశంలోనే బాగా ఉండగలుగుతా అని మన దేశాన్ని ఆశ్రయించడం అంటూ ఉన్నదే. ఇది ఇండియా యొక్క గొప్పతనం. 4 బౌద్ధ దేశాలున్నటువంటి ఈ విశ్వంలో దలైలామా అనేటువంటి ఒక గురువు నాకు భారతదేశం ఆశ్రయం ఇవ్వాలి అని కోరాడే. అందుకే ప్రపంచంలో ఒక ముస్లింకు తెలుసు, ఒక క్రిస్టియన్కి తెలుసు, ఒక యూరోపియన్కి తెలుసు, ఒక పార్సీకి తెలుసు, ఒక ఈజిప్టియన్కి తెలుసు, ఒక జ్యూకు తెలుసు, ఇంతమందికి తెలుసు ఏమిటి అంటే మా అందరం మేము బాగా ఉండగలిగినటువంటి దేశం ఒకే ఒక్క దేశం, అదే భారతదేశం. ఎందుకంటే భారత మాత ఆవిడ తల్లి ఎక్కడైతే పరిపాలన చేస్తూ ఉంటుందో అక్కడ కొడుకులు బాగా ఉంటారు. అందుకే 196 దేశాలలో 195 దేశాలు ఒకవైపు అయితే, నా భారతదేశం ఒకవైపు అయితే ప్రపంచాన్ని శాసించగలిగేటువంటి దేశం ఈరోజు భారతదేశం అని గుర్తుపెట్టుకోండి మీరు. ఎందువల్ల ఇంత వైభవం?
మనమా కాపాడుతున్నది? వెంటనే మనం చెప్పుకుంటాం, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు చూడండి. మనం ఎవ్వరం కాదు, మనం ఏం చెయ్యట్లే. మనం చేసేది ఏమైనా ఉంది అంటే సగం పాడు చెయ్యటం. అందుకే నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మేమేమైనా ధర్మంలో పాలు పంచుకోమంటారా? మీరు ఏ అక్కర్లే, మీరు పాడు చెయ్యకుండా ఉండండి. మనం పాడు చేయకుండా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్తే చాలు. నిన్నే ఒక అమ్మాయి అడిగింది, స్వామి ఇవాళ కార్తీక మాసం, అదే కార్తీక మాసంలో కూడా ఈ వర్షాలు ఏమిటి గురువు గారు? కార్తీక మాసంలో కూడా ఈ పిడుగులేమిటి, వర్షాలేమిటి అంటే ఏం చెప్తాం సమాధానం? పడే వర్షాన్ని తప్పనాలా, లేకపోతే మనది తప్ప? ఎవరిది తప్పు? ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ప్రకృతి ఎప్పుడూ తప్పు చెయ్యదు. గుర్తుపెట్టుకోండి, ఇది శిలాశాసనం. ప్రకృతి ఎప్పుడూ తప్పు చెయ్యదు. ఎందుకంటే మనకంటే ముందు ప్రకృతి మన గురించి ఆలోచిస్తుంది. జగత్తు మొత్తం నడిపించేది. అందుకే లలితా సహస్రనామం తీస్తే దాంట్లో ఒక నామం వస్తుంది. మీకు ఏమిటి? మూల ప్రకృత్యై నమః. లక్ష్మీ సహా అష్టోత్తరంలో ప్రకృత్యై నమః మొదటి నామం, రెండవది వికృత్యై నమః. ఇవాళ మనం రెండవ నామంలో వచ్చి పడ్డాం, ప్రకృతి నుంచి వికృతికి వచ్చి పడ్డాం. లక్ష్మి, రోజు లక్ష్మీ అష్టోత్తరం చేస్తారా చెయ్యరా? ప్రపంచంలో ఏ దేవతకి ఎక్కువ క్రేజు అంటే, ఏ దేవతకి ఎవరైనా ఈ జగత్తులో ఉందంటే ఆవిడ మహాలక్ష్మి. ప్రతి ఇప్పుడు కొత్త పూజలు తయారైన ఏమిటి? కుబేర పూజ. స్వామి మాకు కుబేర పూజ చేయించండి. మీరు కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వరారాధన చెయ్యండి అని చెప్తాడు. ఎందుకంటే శివానంద లహరి స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు చెబుతారు ఏమని? కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ. కుబేరుడికి అలకాపురి అనేటువంటి రాజధాని ఉంది, కానీ ఒక్కనాడు ఆ రాజధానిలో ఉండడు. కుబేరా, నువ్వు ఎక్కడ ఉంటావు ప్రతిరోజు అంటే, నాకు ఇష్టమైన ప్రదేశం ఆ శాంబ సదాశివుడు, చంద్రశేఖరుడు, ఆ పార్వతీ వల్లభుడు, సద్యోజాత అఘోర ఈశాన వామదేవ తత్పురుష పంచముఖ పరమేశ్వరుడు ఏ వెండి కొండ మీద శాంతంగా పద్మాసనంగా చక్కగా కూర్చొని ధ్యానం చేస్తూ, శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభజతం దక్ష భాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి అని ఆరాధన చేస్తూ ఉన్నామే. అటువంటి ఈశ్వరుడి యొక్క పాదములోంచి జారిపడేటువంటి ఆ మట్టిని ఇలా చేతిలో పట్టుకోవటానికి సిద్ధంగా ఈశ్వరుడి కాళ్ళ పక్కన కూర్చొని ఉంటాట కుబేరుడు. ఇప్పుడు మనమేమిటి? కుబేర పూజ, వైభవ లక్ష్మి. అల్టిమేట్ ప్రయోజనం ఏమిటి అంటే డబ్బు. ప్రతి పొద్దున్న లేస్తే మనకేం కావాలి? నోట్లు కావాలి. మనకు నోట్లు కావాలి, రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి. ఇక దేశం ఎలా అయినా ఉండని, ధర్మం ఎలా అయినా ఉండని, ఇది నాశనమైనా పర్వాలేదు. అలా ఉంటేలా? సామాజిక బాధ్యత లేదా? ధర్మాన్ని కాపాడే బాధ్యత మనకు లేదా? ఈ రోజున ప్రకృతి హైదరాబాద్ నగరం మీద ఇలా విలయ తాండవం చూపిస్తోందంటే తప్పెవరిది? మనం కాదా? మనం చెయ్యట్లే? విపరీతమైనటువంటి నదులను పాడు చేశాం, గాలిని పాడు చేశాం, నీరును పాడు చేశాం. అన్నింటినీ పంచభూతాలను అనుభవించటానికే మానవుడు
ఈ జగత్తుకు వచ్చాడు. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు తెలుసు ఏమిటి అంటే మేము ప్రకృతిని పాడు చెయ్యం. ఒకే ఒక్కడు ఉన్నాడు దౌర్భాగ్యుడు, వీడే మనిషి. ఓ వీడే వాళ్ళ టెక్నాలజీలో సౌండ్, అంగారకుడి మీదకి పోతా అంటాడు, చంద్రగ్రహం మీదకి పోతా అంటాడు, అన్ని గ్రహాలు మావే అంటాడు, వీడికి నిగ్రహం ఉండదు. ఓ చాలా చాలా చెప్పుకున్నటువంటి మనిషి చేస్తున్న తప్పు మీకు తెలియదా? మనమందరం కూడా మనుషులమే. ఈ భూమికి ఎందుకు వచ్చామంటే పట్టుకపోవటానికి రాలే, గుర్తుపెట్టుకోండి. తీసుకపోవటానికి రాలే. ఈ జగత్తుకు వచ్చింది మనం కేవలం అనుభవంలో అనుభవించి చిట్ట చివరికి వదిలిపెట్టి పోవటానికే ఇక్కడికి వచ్చాం మనమందరం తప్ప ఇక్కడి నుంచి ఏదైనా తీసుకొని మీరు పోగలిగితే వెధవది. మీరు మామిడికాయ పచ్చడి మీతో పాటు అమెరికా తీసుకెళ్తే సెక్యూరిటీ వాడు ఆపేసి తోలు తీస్తాడు. ఈ భూమి మీదనే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఒక వస్తువును తీసుకెళ్దామంటే పర్మిట్లు చెయ్యట్లేదే. ఈ భూమి నుండి పరలోకానికి ఏదైనా తీసుకుని వెళ్ళగలుగుతావా? లేదు. ఆయన గురించి మీరు మాట్లాడతారని చెప్తాం. మీ పిల్లలకు చెప్పండి, శ్రీనివాసరావు గారు ఆయన గురించి నీరు ఎలా కాపాడాలి, గాలి ఎలా కాపాడాలి, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి. పూజలు చేసేటప్పుడు మేము చెప్తాం, పూజలు చేసేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు స్పీచ్ జరుగుతున్నా కూడా చెప్తాం. ఇప్పుడు ఏ ఋతువు నడుస్తోంది తెలుసా మీకు? ఏ ఋతువు ఇప్పుడు? శరదృతువు. శరదృతువు తరువాత వచ్చేటువంటి ఋతువు హేమంతం. హేమంతే ప్రథమే మాసి, భాగవతం. హేమంత ఋతువులో మొదటి నెలనే మార్గశీర్ష మాసం. మార్గలి తింగల్ మది నిరైందనన్న తిరుప్పాబై మొదలవుతుంది. మార్గలి. శరదృతువులో చివరి మాసం కార్తీక మాసం. శరదృతువులో ఏ పండు, అందుకే నైవేద్యం పెట్టేటప్పుడు ఇక్కడ ఉన్న బ్రహ్మ ఏం చెప్తాడు? ఇప్పుడు అలా చెప్పట్లేదు ఎవరు కూడా, కానీ ఇది చెప్పాలి. నానావిధ ఋతుకాలోద్భవ ఫలాని సమర్పయామి. ఋతుకాలోద్భవ ఫలాన్ని సమర్పయామి అంటే ఏ ఋతువులో వచ్చే పండ్లు ఆ ఋతువులో నివేదన పెట్టాలి. కానీ మేము అడ్వాన్స్ అండి, కూకట్పల్లి అనుకుంటున్నారా? మజాకా. ప్రగతి నగర్ ఇది. మాకు ప్రగతి నగర్లో 365 రోజులు మామిడికాయలు దొరుకుతాయి, 365 రోజులు జామకాయలు దొరుకుతాయి, 365 రోజులు కస్టర్డ్ యాపిల్ దొరుకుతుంది, 365 రోజులు అన్ని పండ్లు దొరుకుతాయి. ఎందుకంటే మేము కూకట్పల్లిలో ఉంటున్నాం అంటారా? ఇలా అనొద్దు. 365 రోజులు అన్ని కాలాల్లో అన్ని పండ్లు దొరికే ఏకైక ప్లేస్ ఒకటి ఉందండి. తెలుసా మీకు? అది రావణాసురుడి ప్రాంతం. రావణాసురుడి పరిపాలనలోనే అన్ని ఋతువుల్లో అన్ని పండ్లు వచ్చేవట. తన తాహత్తును మించి ప్రకృతిని పీడించేవాడు రాక్షసుడు, ప్రకృతికి అనుగుణంగా నడుచుకునేటువంటి వాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే ఏమిటి అంటే ప్రకృతి నియమానుసారంగా నడిచేవాడు దేవుడు, ప్రకృతిని అతిక్రమించి జీవించేటువంటి వాడు రాక్షసుడు. ఈ రెండింటి మధ్యలో సమన్వయం చేస్తూ బతికేవాడు జీవుడు. అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే దేవుడు, అజ్ఞానంతో బ్రతికితే వీడు రాక్షసుడు. ఇక్కడ దీపం పెట్టడం అంటే అర్థం ఏంటి? ఏం చేయటం దీపం పెట్టడం అంటే? దీపం పెట్టడం అంటే బహిర్ముఖంగా దీపం పెడుతున్నారు మీరు, కానీ అంతర్ముఖంగా లోపల చిన్మయ దీపాన్ని వెలిగిస్తున్నారు. లోపల దీపం వెలగాలి,
ఇప్పుడు దీపాలు కూడా ఇంట్లో లేవు. ఎందుకంటే మనం కూడా ఒక ఆవిడని నేను అడిగాను, ఏమమ్మా ఇంత శ్రద్ధగా కార్తీక మాసంలో దీపం పెడుతున్నావు, ఏమిటి ఇంత భక్తి అన్నా. ఏం లేదండి, ఒక్క నెల రోజులు దీపం పెడితే 365 days అక్కర్లేదు పెట్టడం. ఇటువంటి ఎవడో యూట్యూబ్లో చెప్తాడు దిక్కుమాలిన వాడు, అందులో మనకు అనుకూలంగా చెప్పేవాడు మహా మంచివాడు. ధర్మం మీకు అనుకూలంగా చెప్పితే ధర్మం కాదు, అది అధర్మం. దానికి అనుకూలంగా మనం నడుచుకుంటే అది ధర్మం. ఇవాళ యూట్యూబుల్లో చెప్పే దిక్కుమాలిన సగం మంది. అందుకే నేను ఎక్కడే కోరుకుంటా, నేను మొన్ననే కాశీ వెళ్ళా. కాశీలో నా వెంట 10 మంది వస్తే అక్కడి నుంచి గయ వెళ్ళాం. గయలో తెలిసిన వాళ్ళు శ్రాద్ధం పెట్టారు. శ్రాద్ధం పెట్టిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ మర్రి చెట్టు కిందికి తీసుకెళ్తాడు, వటవృక్షం కింద. పటశ్రాద్ధం పటశ్రాద్ధం వటశ్రాద్ధం అని 3 శ్రాద్ధాలు. ఆ వటశ్రాద్ధం అయిపోయిన తర్వాత దాని కింద నిలబడి, అయ్యా కాయ విడిచిపెట్టండి, కూర విడిచిపెట్టండి, ఇది విడిచిపెట్టండి అంటాడు. అప్పుడు ఆవిడ అడిగింది, స్వామి ఏం విడిచిపెట్టమంటారండి, నన్ను ఒకటి సలహా ఇవ్వండి, మీరు ఉన్నారు ఎదురుగా అంటే, అమ్మ ఒక్క పని చేస్తా, విడిచిపెడతావా నేను అడిగింది అన్న. మీరేది చెప్తే అది విడిచిపెడతా అంటే వెంటనే నేను చెప్పా, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ విడిచిపెడుతున్నా అనుకోవమ్మా అన్న. అసలు విడిచిపెట్టాల్సింది ఈ రెండు విడిచిపెడితే ప్రపంచంలో నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అవునండి నిజమేనండి అన్న. పొద్దున్న లేస్తే ఎవడేం చెప్తున్నాడో చూడటం, పూజా స్టోర్స్కి వెళ్ళి పరిగెత్తడం, కొనుక్కోవడం, పెట్టడం, జాతకాలు మారుతాయి అని ఎదురు చూడటం. ఇలా జాతకాలు మారితే ఇంకేమైనా ఉందా? జాతకం మారేది ఇలా చేస్తే కాదు, మీ సాధన వల్ల మీ జాతకం మారుతుంది తప్ప జిమ్మిక్కులు చేస్తే జాతకాలు మారవు, గుర్తుపెట్టుకోండి. భగవానుడి యొక్క సాంగత్యంలో ఉన్నప్పటికీ పంచ పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసమే చేశారు. కృష్ణుడు పక్కన పెట్టుకున్నప్పటికీ కూడా అరణ్యవాసం తప్పలే. కానీ వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏమిటి? అరణ్యవాసంలో కూడా భగవంతుడు పక్కనే ఉన్నాడు. ఇది భారత కథ. సాక్షాత్తు భగవంతుడైన రామచంద్రమూర్తి కూడా జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాతతో కలిసి కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసమే చేశాడు. భగవానుడికే తప్పలే అరణ్యవాసము, అజ్ఞాతవాసాదులు. మనమెంత, మన బ్రతుకెంత, మన లెక్కెంత. అందుకే మన ఆధ్యాత్మికత అనేటువంటిది, మన భారతీయ సనాతన ధర్మం అనేటువంటిది మతమౌఢ్యాన్ని పెంచటానికి కాదు. ఇది చేస్తే పోతుంది, ప్రార్థన చేస్తే ఇది పోతుంది, నీ క్యాన్సర్ రోగం పోతుంది, నీ బొంద పోతుంది, ఇవన్నీ జిమ్మిక్కులు, గుర్తుపెట్టుకోండి. అలా రోగాలు పోవాలి అనేటువంటిది మన ధర్మంలో లేదు. మనం అలా చెప్పాం. అలా చెప్పేటువంటివి మతాలు. కానీ కష్టాన్ని అనుభవిస్తూ, కష్టాన్ని ఇష్టపడి భగవత్ స్తోత్రాన్ని కనుక పారాయణం చేస్తే రోగము తగ్గకపోయినా నీకు యోగము కలిగి నీవు తప్పకుండా భగవత్ సన్నిధికి చేరుకుంటావు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేసిన ఏకైక ధర్మం మన సనాతన ధర్మం, గుర్తుపెట్టుకోండి. మీరు గర్వపడండి. ఎందుకు గర్వపడాలి అంటే, నేను భారతదేశంలో పుట్టినందుకు, హిందువుగా బ్రతుకుతున్నందుకు, నా దేవుడు ఈశ్వరుడైనందుకు, నా దేవుడు రాముడైనందుకు, నా దేవుడు కృష్ణుడైనందుకు, నా దేవతలకు దూతలు లేరు, నా దేవుడు దేవుడే. అందుకే ప్రపంచంలో 850 కోట్ల జనాభాలో 140 కోట్ల జనాభా కలిగినటువంటి ఏదైతే భారతదేశం ఉన్నదో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 80% మంది హిందువులకు దేవదూతలతో పని లేదు, మాకు డైరెక్ట్ దేవుడితోనే పని. గుర్తుపెట్టుకోండి, మాకు డైరెక్ట్ దేవుడితో పని. ఇంకాస్త ముందుకు వెళితే నేనే దేవుణ్ణి అవుతా. ఎప్పుడు?
చిదానంద రూప శివోహం శివోహం. మీరు దీపారాధన చేసేటప్పుడు, ఆ దీపాన్ని వెలిగించినప్పుడు, ఆ ప్రమిదలో ఉన్నటువంటి ఆ దీప జ్యోతి, అందుకే అక్కడ శ్లోకాలు చెప్తారు. ఆ శ్లోకంలో అజ్ఞానం అంధకారం మే, నా అంధకారాన్ని తొలగించుగాక, నా అజ్ఞానమును పోగొట్టుగాక ఈ దీపకాంతి, నాలో ఉన్నటువంటి భ్రమను పోగొట్టుగాక ఈ దీపకాంతి. దీపం పెట్టండి, చక్కగా దీపాలు పెట్టండి. ఏదో దిలీప్ శర్మ గారు చక్కగా శుభంగారి పీఠం తరపున ప్రమిదలు పెట్టాడు, నూనె పోసాడు, వత్తి వేసేశాడు, మనం వెళ్ళి వెలిగించడం ఒక్కటే ఎంత పుణ్యం మనకు అని అనుకోవద్దు. ఇంత చేస్తున్నందుకు తృణమో పణమో న కర్మ నాన ప్రజయా ధనేన త్యాగే నైకేన, త్యాగము చేతనే అమృతత్వము ఉపనిషత్తు చెప్పింది. మనకేమిటి అంటే రూపాయి ఖర్చు కాకుండా పుణ్యం రావాలి, రాదు. కలియుగంలో నీకు దేని మీద అయితే విపరీతమైన వ్యామోహం ఉంటుందో అది భగవంతుడికి విడిచిపెట్టాలి. అది శాస్త్రం. మనందరికీ దేని మీద మమకారం? డబ్బు మీదే. వదలండి స్వామి దగ్గర, ధర్మం కోసం ఖర్చు పెట్టండి. మీ పిల్లలకి ఏమి ఇవ్వాలి? ప్రగతి నగర్లో 2 ప్లాట్లు ఇస్తే సరిపోదు. కావలసినంత పుణ్యం ఇవ్వండి. నా దగ్గరికి చాలా మంది వచ్చి అడుగుతారు, గురువు గారు మాకు ఈ జాతకం చూడండి, చాలా సమస్యలతో ఉన్నాం, ఇది చెప్పండి అని అడిగితే, ఆ పిల్లల జాతకాలు చూస్తూ ఉంటే వారి వారి యొక్క కర్మల యొక్క అనుభవాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అరే రామచంద్ర, ఎంత పొరపాట్లు జరిగాయి, మరి దీన్ని ఎలా సర్దుకోవాలి? సర్దుకోవచ్చు. మీ అందరికీ తెలుసా కనకధారా స్తోత్రం? అందరూ ఎంతమంది చేస్తారు కనకధారా స్తోత్రం? చేతులు లేవట్టండి. పర్వాలేదు, ఓ 20 చేతులు లేసాయి. మిగతా వారంతా సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు. చెయ్యండి. కనకధారా స్తోత్రము దాని ఆవిర్భావం గురించి మీకు మాట్లాడితే, కేరళలో శంకర భగవత్పాదుల వారు ఒక ఇంటికి వెళ్ళి భిక్షాటన చేస్తే ఆ అమ్మ వచ్చి ఇంట్లో ఏమీ లేదు కదా అని ఎండిపోయిన ఉసిరికాయను వేసింది. ఆ ఎండిపోయినటువంటి ఉసిరికాయను చూచి శంకరుడు కరుణామృత తరంగుడై, అయ్యో ఏమీ లేదు పాపం వీరి దగ్గర అని వెంటనే కూర్చొని ఆయన అంగం హరేహే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః స్వాం మురారి హృదయేశ్వరీం భజే. ఎంత బాగుంటుందో కనకధారా స్తోత్రం. भाई साहब, आपने भारत कनेक्ट का नाम सुना है? एक और सोशल मीडिया ऐप। सोशल मीडिया ऐप नहीं, वो 700 से ज्यादा ऐप्स पे बिल पेमेंट्स पॉसिबल बनाते हैं। बढ़िया है। आप हमें जानते नहीं पर मानते जरूर हैं। हम हैं भारत कनेक्ट। ఆ తల్లి చూస్తే చాలట, అమ్మా ఇంతమందిని చూచిన నీవు నన్ను చూడవా ఒక్కసారి? అమ్మ చూస్తే చాలు. అమ్మ వచ్చింది, స్తోత్రం చేసింది శంకరుడు కదా,
ఆది శంకర భగవత్పాదులు కదా. అమ్మవారు వచ్చారు. అమ్మా అమ్మా ఎందుకు పిలిచావు శంకర? ఏమీ లేదమ్మా, నీకేదైనా ఇవ్వాలా కావాలా నాయన శంకర? నాకేమొద్దమ్మా, మరి ఎందుకు పిలిచావు నాయన? అమ్మా ఏం లేదమ్మా, ఇదిగో ఈ ఇంటి వారు ఉన్నారు కదా, వీరికి ఏదైనా ద్రవ్యం ఇవ్వమ్మా, చాలా బాధపడుతున్నారు. ఎండిపోయిన ఉసిరికాయ వేశారమ్మా వీరు అంటే ఆవిడన్నది, నాయనా నీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇస్తా, వీరికి మాత్రం ₹1 ఇవ్వ అన్నది. అదేంటమ్మా, ఎందుకమ్మా అంటే ఆవిడ అన్నది, శంకరా గత జన్మలో వీరి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ వీరి ఇంట్లో ఎవ్వరు ₹1 కూడా దానం చెయ్యకుండగా పీనాసి బతుకులు బతికినటువంటి కుటుంబం ఇది. అందుకే ఈ జన్మలో బాధపడుతున్నారు. గత జన్మలో చేసినటువంటి తీవ్రమైనటువంటి తప్పుకు ఫలితం ఈ జన్మ యొక్క దారిద్ర్యం. అందువల్ల వీళ్ళు అనుభవించాలి, నేను ఇవ్వాలి. అప్పుడు శంకరుడు అన్నాడు, సరేనమ్మా, ఓకే ఒప్పుకుంటా. పోయిన జన్మలో ఏం చెయ్యలే, మొదలు పెడదాం. ఈ జన్మలోనైతే నాకు ఇప్పుడు ఈ ఉసిరికాయ ఇచ్చింది, నా కడుపు నిండిపోయింది, నేను ఆనందపడుతున్నా. కాబట్టి ఈ ఉసిరికాయకి తగినంత డబ్బు ఏదైనా ఇవ్వమ్మా అని వాదం పెట్టుకుంటే, శంకరుడి భక్తికి మెచ్చినటువంటి తల్లి ఆ లక్ష్మీదేవి ఆ ఇంటిని బంగారు ఉసిరికాయలతో నింపేసింది అని కథ జరిగింది. ఇప్పటికీ మీరు కేరళ వెళ్తే కాలడికి దగ్గరలో 16 కిలోమీటర్ల దూరంలో స్వర్ణమాయత్తు అనేటువంటి దేవాలయం ఉంటుంది. ఇల్లు కూడా ఆ ఇంట్లోనే ఈ ఉసిరికాయల కథ జరిగింది. ఈ రోజుకు మీరు వెళ్ళి చూడొచ్చు, ఇది కథ కాదు. అయితే మీరందరూ అంటారు ఏమని అంటే, ఈ కథ ఇవాళ మాకెందుకు మీరు చెబుతున్నారు? ఈ కథ ఎప్పుడో జరిగింది, మాకెందుకు ఈ కథ? మీకెందుకో కాదు, ఆ ఇంట్లో బాధపడినటువంటి ఆవిడలాగా మీరెవ్వరు కాకుండా ఉండటానికే ఈ కథ. కేవలం కనకదార స్తోత్రము చేస్తే డబ్బులు రావు. కనకదార స్తోత్రము చేస్తూ దానికి తగినటువంటి దానం చెయ్యగలిగితే, ఒక యజ్ఞం చేస్తున్నారు, ఒక పుణ్యకార్యం చేస్తున్నారు, ఒక దేవాలయం నడిపిస్తున్నారు, ఒక వైదిక కార్యక్రమం జరుగుతోంది, దానికి తగినటువంటి ద్రవ్యమును మన శక్తికి మించకుండగా ఏదైనా మనం కనుక ఈ జన్మలో చెయ్యగలిగితే, ఏదైతే మీరు మీ చేతి నుండి వదిలిపెట్టారో అది మీ వెనక వస్తుంది. ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనా, యాక్సిస్ బ్యాంకులోనా, ఐసిఐసిలోనా, లేకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఏమిటి అంటే మ్యూచువల్ ఫండ్స్ లో, షేర్లలో, దీంట్లో దాంట్లో ఏదో పెట్టి పెడదాము అంటే ఆ పెట్టినవన్నీ అలాగే ఉంటాయి. ఒక రోజు పొద్దున్నే జిమ్ చేస్తూ చేస్తూ గుండె ఆగిపోతుంది, పోతావు. ఈ మ్యూచువల్ ఫండ్ కాపాడదు, ఈ షేర్లు కాపాడవు, కానీ నీ వెంట మాత్రం నీవు చేసిన దానం వస్తుంది. ఇది కనకధార స్తోత్రం చెప్పిన కథ. అందుకే ఒక ఆయన అన్నాడు, స్వామి మేము కనకధార స్తోత్రం మీరు చెప్పినట్టుగా 108 రోజులు చేశా. 108 రోజులు కనకధార స్తోత్ర పారాయణం ఒక్కటి చేస్తే కాదు, పారాయణం చేస్తూ నీకు తగినంత విధానంలో దానం కూడా చెయ్యి. ఈ రెండు సమన్వయం చేస్తే తల్లి కటాక్షిస్తుంది. కార్తీక మాసం ఈ రోజున అద్భుతమైనటువంటి పుణ్యం ఆచరించటానికి వేదిక. చక్కగా హిందువులందరూ నేర్చుకోండి. కాదు,
మనం ఎంత సంపాదిస్తే ఆ సంపాదనలో మొన్న మోడీ గారికి వచ్చి ఏం చేశారు, జిఎస్టీ తగ్గించారు. ఆ తగ్గించినటువంటి జిఎస్టీకి సంబంధించిన డబ్బులన్నీ కూడా జిఎస్టీ అన్నారు. నేను అనుకుంటా జిఎస్టీ అంటే ఇండియన్ గవర్నమెంట్ కాదు, జీ మీన్స్ గాడ్, గాడ్ ట్యాక్స్ అనుకోని మీరు అంతా కూడా ఆ జిఎస్టీకి తగినంత సొమ్ము దేవాలయాలకు కనుక మీరు ఇవ్వగలిగితే మన దేవాలయాలన్నీ బాగుపడతాయి, మన ధర్మం బాగుపడుతుంది. గుర్తుపెట్టుకోండి. మా సోదరుడు Introducing SEMrush One, uniting traditional SEO and AI search tools, all in one place. Measure and grow everywhere you're discovered. Spot competitive gaps and audit for AI readiness. One solution to win every search. దానికి తగినటువంటి సహాయాన్ని మీరందరూ కూడా దీపం వెలిగించడంతో పాటు దైవ ధ్యానము, ఆంతరంగిక సాధన చెయ్యండి. సాధన అంటే స్తోత్రపారాయణమా, మంత్ర జపమా, దైవతారాధనయా, ఇవన్నీ సాధన కిందకే వస్తాయి. నియమంగా కొన్ని స్తోత్రాలు పెట్టుకోండి. పారాయణం చేసేటప్పుడు చక్కగా కూర్చొని చెయ్యండి, ప్రశాంతంగా చెయ్యండి. 10 నిమిషాలు దైవ ప్రార్థన చేసిన అలజడి లేకుండా ఉండండి. ముందు ఫ్రస్ట్రేషన్తో బతకండి. ఫ్రస్ట్రేషన్ పోవటం కోసమే ఆధ్యాత్మికత. గమ్మత్ ఏమిటంటే ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఉన్నంత ఫ్రస్ట్రేషన్ ఇంకెక్కడుండదు. నుంచి ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది, అది పోగొట్టుకోండి. ఫ్రస్ట్రేషన్ పెంచుకోవటానికి గుళ్ళకు వెళ్ళకండి, ఫ్రస్ట్రేషన్ పంచకండి. అది పోగొట్టుకోవడానికే ఈ కార్తీక మాసం. ఈ వెలిగించే దీపం మీ కులదీపం కావాలి అని, మీ వంశదీపాలు వెలగాలి అని, మీ భవిష్యత్తులో మీ పిల్లల జీవితాలు బాగుండాలి అని, మీ కుటుంబంలో సుఖ శాంతులు చక్కగా వర్ధిల్లాలి అని, మీలో ఎవ్వరు కూడా హిందూ ధర్మాన్ని విడిచిపెట్టకుండగా మన ధర్మాన్ని ఆచరించాలి అని, మీరు ఆచరించినటువంటి ధర్మము మీ వంశంలో ఉన్నటువంటి తదుపరి జనరేషన్ దాకా తీసుకెళ్ళాలి అని, అలాగే హిందూ ధర్మాన్ని బోధించేటువంటి స్కూళ్ళల్లోనే మీ పిల్లలను వెయ్యాలి అని, మీ పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి దిక్కుమాలినవి చూపించకుండగా రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కథలు వారికి చెప్పాలి అని, రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి భక్తి తత్వమును చిన్నప్పటి నుంచే పిల్లలకు గనక పంచగలిగితే అది మీ కుటుంబము చాలా వరకు కూడా కాపాడగలుగుతుంది. అందుకే నేను వెళ్ళే ప్రతి చోటు కార్తీక మాసంలో ఈ దీపారాధనలు ఎందుకు అంటే, ఈ దీపాలు భక్తిని పెంపొందింపజేయడంతో పాటుగా సనాతన ధర్మ వృద్ధిని కావించాలి అన్నదే మా తాపత్రయము. అందుకోసమే ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈ వేదికగా 4 మాటలు మీతో పంచుకునేటువంటి అవకాశం కూడా అందుకే నాకు కలిగింది. కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇది మొదలై వచ్చే సంవత్సరం ఇంకా పెద్దగా విస్తరిల్లి ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను శ్రీ శుభంకరి దేవస్థానము చేయుగాక అని నేను ఆ తల్లిని ప్రార్థన చేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి మా సోదరుడు దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మకు చక్కగా ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు సమృద్ధిగా ఉండి
చక్కటి సనాతన ధర్మ ప్రచార కార్యక్రమములో ఇతోధికంగా శుభంకరి దేవస్థానం పక్షాన నిర్వర్తించి ఈ ప్రాంత వాసులందరికీ ఒక సనాతన ధర్మ మార్గమును చూపించు దిక్సూచిగా ఈ శుభంకరి దేవస్థానము చక్కగా వృద్ధిగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ మరల వచ్చే సంవత్సరం ఇంతకంటే పెద్ద కార్యక్రమంలో మీ అందరితో కలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్షను కూడా ఆ సాంబ సదాశివ చరణారవిందముల యందు సమర్పణం చేస్తూ నా ప్రవచనమును ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి. అందరూ చెప్పండి నాతో పాటు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్త్యో అచంచలా శ్రీరామ జయ. మన ఆత్మ, మన పరమాత్మ, మన చిత్తం అంతా శ్రీరాముడే కావాలి. ఆ శ్రీ మన ఆత్మ, మన పరమాత్మ, మన చిత్తం How can my brand appear in AI search? How can I boost digital brand visibility? Introducing SEMrush One, uniting traditional SEO and AI search tools, all in one place. Measure and grow everywhere you're discovered. One solution to win every search. ప్రసంగాన్ని సందేశాన్ని మనమందరము కూడా విన్నాము. పూజ్యులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు మనందరికీ కూడా ఒక మంచి విషయాన్ని చెప్పారు వారి యొక్క ప్రవచనంలో. అదేమిటో మనందరికీ అర్థమయ్యే ఉంటుంది.